నెల్లూరు జిల్లా కోవూరులో కలకలం రేపిన బాలిక కిడ్నాప్ ఘటనపై డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాస్ కీలక వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఇది గ్యాంగ్ రేప్ కాదని, అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. తమ కుమార్తెను ఇద్దరు మైనర్ బాలురు బలవంతంగా తీసుకెళ్లారంటూ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే స్పందించి నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేవని, మహిళలపై జరిగే దాడుల విషయంలో పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారని డీఎస్పీ భరోసా ఇచ్చారు. సంఘటన మైనర్ బాలికని ఇద్దరు మైనర్ బాలురు బలవంతంగా బైక్ మీద తీసుకుని పోయిన సంఘటన గురించి ఆ అమ్మాయిని గురించి వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతున్న క్రమంలో ఆ అమ్మాయిని ట్రేస్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. నెల్లూరు జీజీహెచ్కి తదుపరి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. అక్కడ పీడియాట్రిక్ వింగ్లో డాక్టర్ గారు మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మెడ్రాస్లోని స్టాన్లీ హాస్పిటల్కి మెరుగైన చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ మైనర్ బాలిక 6వ తారీఖు మధ్యాహ్నం 1:45 గంటలకి మృతి చెందడం జరిగింది. పోలీస్ దర్యాప్తులో భాగంగా మృతురాలి తల్లిదండ్రుల్ని, మృతురాలని సాక్ష్యాధారాలను నమోదు చేయడం జరిగింది. వాళ్ళ రక్త బంధువుల దగ్గర నుంచి కూడా సాక్ష్యం సేకరించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేయడం జరిగింది. బాలురు నేరానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా దర్యాప్తులో వచ్చినందున కోవూరు ఇన్స్పెక్టర్ గారు వాడి టీము ఆ మైనర్ బాలురు ఇద్దరిని కస్టడీలో తీసుకొని జూనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి జూనైల్ హోమ్కి తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ మైనర్ బాలిక పై జరిగిన సంఘటన గురించి దినపత్రికలో గ్యాంగ్ రేపు గురైంది మైనర్ బాలిక అని చెప్పి ప్రచురించడం జరిగింది. బాలిక కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎక్కడ కూడా బాలిక పైన అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పలేదు, సాక్షిలో కూడా నమోదు చేయలేదు, వాళ్ళు చెప్పలేదు. ఆ బాలిక యొక్క వాంగ్మూలాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది. అంటే జరగంది సాక్షులు చెప్పంది కథనాలని ప్రచురించి ప్రజల్ని భయాందోళనకు గురి చేసి అభద్రతా భావానికి గురి చేయడం అనేది సబబు కాదు. ఎందుకంటే ఒక వార్త ప్రచురించేటప్పుడు ఎవరైనా మీడియాలో ఆ కథనం ద్వారా వచ్చే రిపర్ Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.